నితిన్ సప్తమి గౌడ జంటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం తమ్ముడు. లయ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. జూలై 4న థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మూవీ టీం పాల్గొంది. అందులో నితిన్ మాట్లాడుతూ ఇకపై మంచి సినిమాలు మాత్రమే చేస్తానని ప్రామిస్ చేశారు. చాలా తక్కువ మాట్లాడాలని అనుకుంటున్నా. ఈ సినిమా హిట్ కావాలని ముగ్గురి కోసం కోరుకుంటున్నాను. మొదట మా దర్శకుడు వేణు శ్రీరామ్ తమ్ముడు కోసం 2 ఏళ్లు చాలా కష్టపడ్డారు. అలాగే నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం ఈ సినిమా విజయం సాధించాలి. నాకు హిట్ వస్తే ఆనందపడే వాళ్ళు, ఫ్లాప్ వస్తే బాధపడే వాళ్ళ కోసం ఇది విజయం సాధించాలి. నేను ఇటీవల నటించిన సినిమాలు మిమ్మల్ని సంతోషపెట్టలేకపోయాయి. దానికి మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను. ఇక నుంచి మంచి సినిమాలతోనే మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తున్నాను. తమ్ముడు సినిమా మీ అందరినీ సంతోషపెడుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమా పూర్తి కావడానికి టీం ఎంతో కష్టపడిందని నితిన్ చెప్పారు. ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వేణు శ్రీరామ్ చాలా కష్టపడ్డారు. ఆయనతో నాకు 21 ఏళ్ల స్నేహం ఉంది. కుటుంబ సభ్యుడితో సమానం. నితిన్ విషయానికొస్తే తన గత సినిమాలు ప్రేక్షకాదరణను సొంతం చేసుకోలేకపోయాయని బాధలో ఉన్నాడు. ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇస్తాడు. ఎంత స్పీడ్ గా కింద పడ్డాడో అంతే స్థాయిలో పైకి లేస్తాడు. ఫెయిల్యూర్లు లేకపోతే విజయాన్ని ఆస్వాదించలేం. ఇక ఈ సంవత్సరం మాకు గేమ్ చేంజర్ తో చిన్న లోటు వచ్చింది. రామ్ చరణ్ తో సూపర్ హిట్ ఇయ్యలేకపోయామనే లోటు ఉంది. త్వరలోనే ఆయనతో మంచి సినిమా చేస్తాం. దీనికి సంబంధించిన ప్రయత్నాలు మొదలయ్యాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని దిల్ రాజు అన్నారు. జూలై 3న తమ్ముడు ప్రీమియర్ షోలు ఉండనున్నట్లు చెప్పారు. దిల్ రాజు, శిరీష్ లు నాకు కుటుంబ సభ్యులతో సమానం. వారు నాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. నితిన్ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత కొత్త నితిన్ ను చూస్తారు. లయ ఈ సినిమా కోసం 2 ఏళ్ల నుంచి ఇండియాలోనే ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఈ విషయంలో ధన్యవాదాలు చెప్పాలని దర్శకుడు అన్నారు. ఇక లయ మాట్లాడుతూ ఈ సినిమా కథ వినగానే భిన్నంగా అనిపించింది. ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. నిజ జీవితంలో నాకు తోబుట్టువులు లేరు. ఈ సినిమాలో మాత్రం చాలా మంది ఉన్నారు. సినిమా కోసం 2 ఏళ్లు కాదు 10 ఏళ్లైనా ఇక్కడే ఉంటాను. అంత గొప్ప సినిమా ఇది అన్నారు. సినిమా కోసం మొత్తం చెప్పులు లేకుండా పరిగెత్తాను. ఆ నొప్పికి ఒక్కోసారి టీం మీద అరిచేశాను. వారందరికీ సారీ. నా పాత సినిమాలను ఆదరించినట్లే తమ్ముడును కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నారని లయ తెలిపారు.